హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 18వ తారీఖు జనవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేశాను. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో చూసుకుంటే ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని స్ట్రాంగ్గా లైక్ చేయండి గైస్. అండ్ అంతేకాకుండా షేర్ చేయండి. మీకు ఇందులో హైలైట్ క్వశ్చన్ ఏదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి గైస్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం వచ్చేసి అన్అకాడమీ ఇది ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో అన్అకాడమీలో చాలా టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. అలా బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన కూడా కొన్ని బ్యాచెస్ ద్వారా కోర్సులు స్టార్ట్ చేశారు 18th జనవరి నుండి. అయితే వీళ్ళు మనకి కోర్సెస్లో వచ్చేసి అన్లిమిటెడ్ 30 బ్యాచెస్ అయితే ఎవ్రీ వీక్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటు 300+ క్లాసెస్ ఉంటాయి పర్ డే. అండ్ 70+ ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అండ్ కన్నడలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 40 hours ఆఫ్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. 20,000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ట్రస్టెడ్ ఎవ్రీ 90 బ్యాంక్ ఆస్పిరెంట్స్కి వచ్చేసి నమ్మకమైన ఒక బ్యాచెస్ ద్వారా క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా. సో వీళ్ళు మెయిన్గా చూసుకున్నట్టయితే రన్ విజయ్ బ్యాచ్ సెట్ అండ్ పయ్యనూరు బ్యాచ్ ఐబీబీఎస్ పీఓ అండ్ టార్గెట్ ఐబీబీఎస్ పీఓ తమిళ్ మీడియం, ఇలా మనకి చాలా క్లాసెస్ అయితే 18th అంటే నిన్నటి స్టార్ట్ కావడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా జాయిన్ అవ్వండి. అయితే మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సో వీళ్ళు కొన్ని మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూపిస్తారు. అందులో మనం ఒకటి చూస్ చేసుకొని సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత EDU Tech 10 అనే కోడ్ వాడితే మీకు ఇందులో ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్తో పాటు సో వీళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని ఫ్రీ టెస్ట్లు కావచ్చు, కొన్ని ఫ్రీ క్లాసెస్ కావచ్చు, అవన్నీ కూడా అన్లాక్ అవుతాయి. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ట్రై చేయండి. ఓకేనా. వీళ్ళు వచ్చేసి SSC బ్యాంక్ రైల్వేకి సంబంధించిన ఒక కాంబో ప్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అతి తక్కువకి. మన కోడ్ వాడితే ఇందులో ఒక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, టెస్లా భారతదేశ అనుబంధ సంస్థను ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే బెంగళూరు అండి. సో బెంగళూరు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇండియాలోనే ఐటీ కారిడార్ లేదా ఐటీ టెక్నాలజీ ఐటీ హబ్గా చెప్పుకోవచ్చు. సో లేదా ఐటీ క్యాపిటల్గా చెప్పుకోవాలి మన ఇండియాలో. అదే ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన టెస్లా కర్ణాటకలో, అది కూడా బెంగళూరులోని ఒక పూర్తి యాజమాన్యం మేనేజ్మెంట్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. R&D సదుపాయాన్ని చివరికి అసెంబ్లీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ అయితే ఆలోచిస్తోంది. టెస్లా గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ డేవిడ్ జాన్ ఫెయిన్స్టైన్, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ వైభవ్ తనేజా, బెంగళూరుకి చెందిన పారిశ్రామికవేత్త వెంకట్రామ్ శ్రీరామ్, ఇండియా యూనిట్ టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో ఉండడం జరిగింది. అయితే సంస్థ మొత్తం చెల్లించిన మూలధనం వచ్చేసి 1,00,000 మరియు ఆధీకృత వాటా మూలధనం వచ్చేసి 15 లక్షల వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. టెస్లా అనుబంధ సంస్థను అయితే బెంగళూరులో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏంటంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా ఇక్కడ నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూడండి, డాక్టర్ హర్షవర్ధన్ ఏ నగరంలో కొత్త సంస్థ, అది కూడా CSIR NICSPR అనే ఈ యొక్క కొత్త సంస్థను ప్రారంభించారు? ఏ నగరంలో? ఆన్సర్ చూసుకున్నట్టయితే న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ అంటే మన ఇండియన్ క్యాపిటల్ అనమాట. సో అంటే లైక్ మొత్తం పరిపాలన వ్యవస్థ కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. న్యూఢిల్లీలో ఉంటుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ను స్టార్ట్ చేశారనమాట. అయితే CSIR అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్. అంతేకాకుండా దీనికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి CSIR NICTC యొక్క ప్రతిష్టాత్మక సంస్థల విలీనం ఫలితంగా ఈ కొత్త సంస్థ అయితే స్థాపించడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఏదైతే సైన్స్ ఏదైతే ఉంటుందో, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వీటిపై సో అధ్యయనం చేయడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ని అయితే ఏర్పాటు కావడం జరిగిందనమాట. లైక్ వీళ్ళు వచ్చేసి ఫ్యూచర్స్లో లైక్ ఎలా అంటే ఇస్రోలో ప్రొవైడ్ చేయబోయే శాటిలైట్స్లో కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడానికి ఈ ఇన్స్టిట్యూట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది S&T మరియు సొసైటీ యొక్క ఇన్ఫర్మేషన్ వద్ద పనిచేయడం జరుగుతుంది. సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్లో ఇది భాగంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఏదైతే CSIR అండ్ నెక్స్ట్ వచ్చేసి NSCPR అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ వన్ అండి, NCPVS ఇండియా ఫోరం 2021ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే గణాంకాల మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసిందండి. చూడండి, నేచురల్ క్యాపిటల్ అకౌంటింగ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇండియా ఫోరం 2021ను గణాంకాలు మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPE అనే మంత్రిత్వ శాఖ సో 3 వేరు రోజుల్లో 21 మరియు 28 జనవరి 2021 కూడా నిర్వహిస్తుంది. అయితే భారతదేశంలో పర్యావరణ, అటవీ అండ్ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
అండ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లతో దగ్గర సహకారంతో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో పాల్గొనే 5 దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంటుంది. వేరే దేశాలు వచ్చేసి బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా మరియు మెక్సికో పాల్గొంటాయి. అయితే ఐక్యరాజ్య సమితి గణాంక విభాగం, యూరోపియన్ యూనియన్ మరియు యుఎన్ ఎన్విరాన్మెంట్ సహకారంతో ఈ యొక్క ఎన్సిపివిఎస్ ఇండియా ఫారం అయితే నిర్వహించడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధికి ఐసిటి గ్రాండ్ ఛాలెంజ్ ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. స్మార్ట్ వాటర్ సప్లై కొలత మరియు పర్యవేక్షణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఐసిటి గ్రాండ్ ఛాలెంజ్ జరుగుతోంది. దీనిని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో నేషనల్ జల్ జీవన్ మిషన్ 2020 సెప్టెంబర్ 15 ప్రారంభించింది కదా. సో అప్పటి నుండి కూడా ఈ యొక్క ఏదైతే స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఉందో దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక గ్రాండ్ ఛాలెంజ్ని అయితే నిర్వహించడం జరిగింది. ఓకే, సో అయితే జల్ జీవన్ మిషన్ గ్రాండ్ ఛాలెంజ్ మరియు సిడిఈసి యొక్క యూజర్ ఏజెంట్ బెంగళూరులో అమలు చేసే ఏజెన్సీ సవాలుకు సాంకేతిక సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇది తర్వాత వచ్చేసి 5th వన్, పక్షులను రక్షించడానికి కరుణ అభియాన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఐ థింక్. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే గుజరాత్ అండి. ఈ బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువ అవడంతో గుజరాత్ వచ్చేసి కరుణ అభియాన్ అనే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రతి సంవత్సరం గాలియాన్ పండుగ అయిన ఉత్తరాయణ సమయంలో గాయపడే పక్షులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కరుణ అభియాన్ అనే ఒక ప్రచారాన్ని గుజరాత్ గవర్నమెంట్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతోంది. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, పెప్సికో నికర 0 ఉద్గార లక్ష్యాలను ఎన్నో సంవత్సరానికి పెట్టుకుంది. నికర 0 అంటే సో ఏదైతే కార్బన్ ఉద్గారాలు ఉంటాయో వాటిని 0 స్థాయిలో విడుదల చేసే విధానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది టార్గెట్. అది ఏ సంవత్సరానికి అంటే 2040 కండి. పానీయాలు మరియు స్నాక్స్ తయారీదారుడైన పెప్సికో 2040 నాటికి నికర 0 ఉద్గారాలను సాధించడము లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే సంపూర్ణ గ్రీన్ హౌస్ వాయువులను ఆపడం కోసం అంటే 40% అంటే తక్కువ తగ్గించాలని వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్యారిస్ ఒప్పందంలో మాట్లాడుకున్న దానికంటే తక్కువగా సో నమోదు చేయాలని వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాన్ని వచ్చేసి పెప్సికో చైర్మన్ రామోన్ లాగ్వార్డ్ ఒక ప్రకటనలో అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 7th వన్, స్టీల్ థియేటర్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెలోషిప్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. మనీష్ సిసోడియా ఢిల్లీ ప్రభుత్వ స్ట్రీట్ థియేటర్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెలోషిప్ పథకాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు వచ్చేసి ప్రభుత్వ కళ, సంస్కృతి, భాషల శాఖ ఆధ్వర్యంలో సాహిత్యకాల పరిషత్ ఈ ఫెలోషిప్ ఏర్పాటు చేసింది మరియు ఢిల్లీ సచివాలయంలో ఈ ప్రయోగం అయితే జరగడం జరిగింది. ఓకే, అండ్ స్ట్రీట్ థియేటర్ అంటే స్ట్రీట్లో ప్రదర్శన చేయడానికి అనమాట. అండ్ మన దేశంలో 450 మందికి పైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శన యొక్క ప్రత్యేకమైన పథకాన్ని సో ఢిల్లీలో స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకే, అయితే ఇది ప్రజల్లో కళ మరియు సంస్కృతిని ప్రేరేపించడం కావచ్చు, వాళ్ళకు వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి 8th వన్ అండి, ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే బిస్వాజిత్ చటర్జీ. 51వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అనేది స్టార్ట్ కావడం జరిగింది కదా. సో దాన్ని ఒక కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ గారు కొత్త ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డుని ఎవరు అందుకున్నారండి? బిస్వాజిత్ చటర్జీ. ఇతను ఎవరు? ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు, గాయకుడు అనమాట. ఇతనికి ప్రదానం చేశారు ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్. అయితే తన ప్రసంగంలో జవదేకర్ తదుపరి ఎడిషన్ నుండి వార్షిక ఉత్సవంలో పాల్గొనడం ప్రారంభించడానికి సినీ పరిశ్రమతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థలను కూడా బలమైన పిచ్చిగా ఇచ్చారన్నమాట. అంటే సో ఇకపై ఈ యొక్క ఓన్లీ సినిమా సంస్థలే కాకుండా బయట ప్రైవేట్ సంస్థలు కూడా ఈ యొక్క 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఏంటి అంటే సో లైక్ పెట్టుబడులు పెరుగుతాయి అన్నమాట. ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇటీవలే UNHRC అధ్యక్ష పదవిని అందుకున్న దేశం ఇది. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫిజీ అండి. చూడండి, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 2021లో ఫిజీ రాయబారిని తన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అపూర్వమైన రహస్య బ్యాలెట్ తర్వాత
దౌత్యపరమైన స్టాండ్ ఆఫ్ సాధారణ ఏకాభిప్రాయ నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. జెనీవాలోని ఫిజీ రాయబారి 2020లో కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి మరియు హక్కుల ఛాంపియన్గా పరిగణించబడుతున్న నజత్ షమామీ ఖాన్ 47 ఓట్లతో 29 తేడాతో గెలవడం జరిగిందనమాట. సో ఎవరైతే నజత్ షమామీ ఖాన్ ఉన్నారో వీళ్ళు ఫిజీ తరపున ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th వన్ అండి. ఆల్రెడీ యాక్చువల్గా ఈ క్వశ్చన్ అయితే నేను నిన్న చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న క్వశ్చన్లో నేను కొంచెం క్లారిటీగా చెప్పలేదనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10 అండి. అహ్మదాబాద్ మెట్రో రైల్ దశ 2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎవరు పునాదిరై వేయడం జరిగింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోడీ అండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు పునాదికి రాయి వేయడం జరిగిందనమాట. శంకుస్థాపన చేశారు. మెట్రో ప్రాజెక్టులు ఈ నగరాలకు పర్యావరణ అనుకూలమైన మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్కు అందిస్తాయి. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ వచ్చేసి కారిడార్లతో 28.25 కిలోమీటర్ల పొడవునైతే నిర్మించబోతున్నారు అనమాట. ఎక్స్టెండ్ చేస్తున్నారు ఉన్నదానికంటే. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ 2వ దశ అంచనా వ్యయం వచ్చేసి 5,384 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆల్రెడీ అక్కడ ఫస్ట్ పేజ్ అయిపోయింది. సెకండ్ పేజ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే సుమారు 60 లక్షల జనాభా ఉన్న సూరత్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీస్లో ఒకటిగా ఉంది. అండ్ మొత్తం 40.35 కిలోమీటర్ల పొడవు గల సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు యొక్క మొదటి దశ 2 కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి 11. భారతదేశపు మొట్టమొదటి కార్మిక ఉద్యమ మ్యూజియం చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే కేరళ అండి. ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రను ప్రదర్శించే దేశం యొక్క మొట్టమొదటి కార్మిక ఉద్యమ మ్యూజియంగా తీర్చిదిద్దడానికి కేరళలో హౌస్ బోట్ టూరిజం హబ్ అలప్పుజాలో స్టార్ట్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యూజియంలో ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ కష్టాలు కావచ్చు, వాళ్ళ యొక్క హక్కులు కావచ్చు, వాటన్నింటి గురించి కూడా మనకి అవగాహన పెంచడానికి ఈ మ్యూజియం అయితే కేరళలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో పెద్ద పెద్ద భారీ ఏంటంటే ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు. అండ్ అంతేకాకుండా ఎల్డిఎఫ్ ప్రభుత్వం 2వ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ మ్యూజియాన్ని అయితే స్టార్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసి చెప్పాను కదా, కార్మికులు ఎవరైతే ఉంటారో ప్రపంచ కార్మికులు వాళ్ళ హక్కులు కావచ్చు, వాళ్ళ యొక్క విధి విధానాలు కావచ్చు, అన్నీ కూడా ఈ మ్యూజియంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 12 అండి. పక్షుల ఉత్సవం కల్రావ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కల్రావ్ గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే బీహార్ అండి. రాష్ట్ర రాజధాని నుండి బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా కదా, అక్కడ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాముల జిల్లాలోని నాగి పక్షులు అభయారణ్యంలో బీహార్ మొదటి రాష్ట్ర పక్షుల ఉత్సవం అయిన కల్రావ్ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. నాగి ఆనకట్ట సమీపంలో ప్రసిద్ధ నాగి పక్షుల అభయారణ్యం వద్ద రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల విభాగం నిర్వహించిన రంగుల కార్యక్రమంలో 3 రోజుల పక్షి ఉత్సవం స్టార్ట్ అవుతుంది. అయితే పక్షుల గురించి, ముఖ్యంగా వలస పక్షుల గురించి ఈ యొక్క కల్రావ్ అనే ఒక ఏదైతే పండుగ ఉందో ఈ ఫెస్టివల్లో వివరిస్తారనమాట. అయితే ఇక్కడ మొత్తంగా 137కు పైగా పక్షి జాతులు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందులో మెయిన్గా డ్రాగన్ ఫ్లైస్, డామ్ సెల్ఫ్సస్ మరియు సీతకోక చిలుకలు ఎక్కువగా ఆకర్షిస్తాయి అనమాట అక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 13. టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి సందీప్ అగర్వాల్ అండి. టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సందీప్ అగర్వాల్కు కొత్త చైర్మన్గా నియమించింది. టీఈపీసీ అనేది టెలికాం పరికరాలు మరియు సేవల ఎగుమతిని ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ అనమాట. అయితే అగర్వాల్ పిహెచ్డిసిసి యొక్క టెలికాం కమిటీకి ప్రధాన హెడ్ అండ్ టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, దీన్ని టెమా అంటారు, దీనికి చైర్మన్, అండ్ రైల్వే కేబుల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని పదవులు చేపడుతున్నారు అతను. నెక్స్ట్ 14 అండి. భారత్లో 2020లో ఈ వ్యర్థాల ఉత్పత్తి ఎంత శాతం పెరిగి 10,14,961 టన్నులు చేరుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 32% అండి. 2018 నుండి 19 దేశంలో ఇప్పటివరకు ఉత్పత్తి చేయబడిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో వీటిని ఈ వేస్ట్ అంటారు, కేవలం 10%. 2017-18లో ఉత్పత్తి చేసిన వాటిలో 3.5% మాత్రమే భారత్ సేకరించిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా తన నివేదికలో అనౌన్స్ చేసింది. 2017-18లో భారత్ 7,08,445 టన్నులు ఈ వ్యర్థాలను, తరువాతి ఆర్థిక సంవత్సరంలో 7,71,215 టన్నులను ఉత్పత్తి చేసిందని తన నివేదికలో చెప్పింది. 2019-20లో ఈ సంఖ్య 32% పెరిగి 10,14,961 టన్నులు చేరుకుందని కాలుష్య నియంత్రణ మండలి ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏ సంవత్సరం నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాలను
50% తగ్గించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే 2025 అండి. దేశంలో రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 సంవత్సరం నాటికి ప్రమాదాలను 50% వరకు తగ్గించాలనే ఆలోచనతో ఉన్నామని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు సోమవారం ప్రకటించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఇవాళ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ను అతను స్టార్ట్ చేయడంలో భాగంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. తర్వాత వచ్చేసి సిఆర్పిఎఫ్ అండ్ డిఆర్డిఓ సంయుక్తంగా కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ పేరు ఏమిటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే రక్షిత అండి. దాని పేరు వచ్చేసి రక్షిత. చూడండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంయుక్తంగా కలిసి ఒక ప్రత్యేకమైన బైక్ అంబులెన్స్ని తయారు చేశారు. దాని పేరు వచ్చేసి రక్షిత అనమాట. సింపుల్గా ఏం లేదండి. సో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కావచ్చు, కొండ ప్రాంతాల్లో కావచ్చు, సో ఎవరికైనా ఏమైనా గాయాలు అయినప్పుడు ఆ సెక్యూరిటీ ఫోర్స్ని కావచ్చు, కొంతమందిని మోసుకు వెళ్ళడానికి అంబులెన్స్ స్థాయిలో ఈ యొక్క రక్షిత అనే ఒక బైక్ అంబులెన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము క్విక్ రివ్యూ చేద్దాము, జాగ్రత్తగా వినండి. ఓకే, చూడండి. సో టెస్లా భారతదేశ అనుబంధ సంస్థను ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే బెంగళూరు. అండ్ డాక్టర్ హర్షవర్ధన్ ఏ నగరంలో కొత్త సంస్థ సిఎస్ఆర్ ఎన్ఐసి సిపిఆర్ను ప్రారంభించారంటే న్యూఢిల్లీ. అండ్ ఎన్సిపివిఎస్ ఇండియా ఫారం 2021 ఏ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసిందంటే గణాంకాలు మరియు కార్యక్రమం అమలు మంత్రిత్వ శాఖ. అండ్ స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధికి ఐసీటీ గ్రాండ్ ఛాలెంజ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. అండ్ పక్షులను రక్షించడానికి కరుణ అభియాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే గుజరాత్. పెప్సికో నికర సున్నా ఉద్గార లక్ష్యాలను ఎన్నో సంవత్సరానికి పెట్టుకుంది అంటే 2040. అండ్ స్ట్రీట్ థియేటర్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెలోషిప్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఢిల్లీ. అండ్ ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు అందుకున్నారంటే బిస్వజిత్ చటర్జీ. అండ్ ఇటీవల యుఎన్హెచ్ఆర్సీ అధ్యక్ష పదవిని అందుకున్న దేశం ఇది అంటే ఫిజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అహ్మదాబాద్ మెట్రో రైల్ దశ 2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఎవరు పునాదిరా వేశారంటే శ్రీ నరేంద్ర మోదీ. అండ్ భారతదేశపు మొట్టమొదటి కార్మిక ఉద్యమ మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే కేరళ. నెక్స్ట్ వచ్చేసి పక్షుల ఉత్సవం కలరావ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే బీహార్. అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే సందీప్ అగర్వాల్. అండ్ భారత్లో 2020లో ఈ వ్యర్థాల ఉత్పత్తి ఎంత శాతం పెరిగి 10,14,961 టన్నులు చేరుకుంది అంటే 32%. అండ్ ఏ సంవత్సరం నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాలు 50% తగ్గించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే 2025. సిఆర్పిఎఫ్ అండ్ డిఓడిఓ సంయుక్తంగా కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ పేరు ఏమిటి అంటే రక్షిత్. చూడండి గైస్, ఎవరైతే అకాడమీలో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఈ పాండమిక్ టైంలో బయటికి వెళ్లకుండా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అకాడమీలో టాప్ ఎడ్యుకేషన్ ద్వారా 18th నుండి క్లాస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి బ్యాచెస్ అనేవి. సో వీళ్ళు మెయిన్గా వచ్చేసి ఐబీబీఎస్, పీఓ, ఎస్బీఐ వీటన్నిటి కూడా ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఏబీబీఎస్, ఎస్బీఐ లెవెల్లో అన్ని వాటికి కూడా వీళ్ళు వచ్చేసి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు క్లాసెస్లో వచ్చేసి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు, టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాస్ ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు, పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఇస్తారు, అన్లిమిటెడ్ యాక్సెస్ టు టెస్ట్లు ఇస్తారు, వీక్లీ క్విజ్ అండ్ మాక్ టెస్ట్లు పెడతారు, డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా పెడతారనమాట. ఓకే, వీళ్ళు వచ్చేసి మెయిన్గా హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడలో అయితే వీళ్ళు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్కి అయితే. ఫ్యూచర్లో తెలుగు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ఈ క్లాసెస్ పొందాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఇంకా 10% కావాలనుకుంటే మన EDUTech10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్తో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని ఫ్రీ టెస్ట్లు, క్లాసులు కూడా అన్లాక్ అవుతాయి. ఓకే, సో అంతేకాకుండా వీళ్ళు SSC, బ్యాంక్, రైల్వేకి సంబంధించిన ఒక కాంబో ఆఫర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో కూడా మీరు ఒక నా కోడ్ అప్లై చేసినట్టయితే EDUTech10 అని మన ఛానల్ కూడా అప్లై చేసినట్టయితే మీకు ఇందులో ఇంకొచ్చేసి 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆఫర్, వదులుకోకండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ సీరియస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇదే మంచి చాయిస్ అండి, మిస్ కాకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.